ప్రైజ్ లాడండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సామెతలు 22:4. అలాగే ఇశ్రాయేలు మధ్యనున్న వాడును నేనే అనియు, నేనే మీ దేవుడునైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇంకెన్నడను సిగ్గునందక ఎందురని యోవేలు గ్రంథము 2:27 ఇలా చెప్తున్నారండి దేవుడు. మీరు ఎక్కడికి వెళ్ళినను, ఎప్పుడు వెళ్ళినను యేసుక్రీస్తు ప్రభువును నిజమైన ఎలీషా మీతో ఉండునట్లు నిశ్చయపరచుకొనుడి. రెండవదిగా మీరేదైనా పోగొట్టుకుంటే దానిని లేక మీ తప్పులను ఒప్పుకొనుటకు సిగ్గుపడనవసరం లేదు. మీ తప్పిదమును అవమానమును కప్పిపుచ్చుకొనకుము. సహాయమునకై ఇతరుల యొద్దకు వెళ్ళక నేరుగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళుము. ఆయన పాదముల చెంత నిన్ను తగ్గించుకొని నీ తప్పులను నీవు పోగొట్టుకొనిన దానిని ఒప్పుకొనుము. నీవు అయ్యా నా యజమానుడా, నేనేమి చేయవలను అని ప్రార్థించవలను. నష్టము సంభవించిన స్థలమునకు క్రీస్తు ప్రభువు నిన్ను తీసుకొని వెళ్ళనిమ్ము. దేవుడు నీకిలాగున సహాయం చేయగలడో చూచుటకు ఇష్టపూర్వకంగా సిద్ధపడి ఉండుము. ఎలీషా నరికిన ఆ కొమ్మ యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువను గూర్చి మాట్లాడును. మన పాపముల నిమిత్తమే ఆయన మ్రాను మీద వ్రేలాడి మరణించెను. అదే శిలువ ద్వారా మనము పోగొట్టుకొనిన దానిని తిరిగి సంపాదించుకొనవచ్చును. విశ్వాసం ద్వారా శిలువను మన జీవితంలో అన్వయించుకొని తద్వారా మనము పోగొట్టుకొనిన ప్రతి దానిని తిరిగి పొందుటను మనము చూడగలము. ఇక్కడ ఇమిడి ఉన్న సామాన్య నియమమును గుర్తించుకొనుము. మొట్టమొదటిగా నీ జీవితంలో నష్టము ఆరంభమైన స్థలమునకు వెళ్ళి ఆ స్థలమును ప్రభువునకు చూపించుచు ఆయనతో, అవును ప్రభువా, ఫలానా తేదీన ఫలానా సమయాన నేను అవివేకంగా ప్రవర్తించినందుకు ఈ నష్టము నా జీవితములో వాటిల్లినది అని చెప్పుము. ఇట్టి ఒప్పుదలతో నీవు ప్రభువు యొద్దకు వెళ్ళినప్పుడే నీ ప్రతి నష్టమును సమకూర్చుటకు ఆయన శిలువ శక్తి ద్వారా ఆయన నీకు సహాయము చేయును. దీనికి గాను సజీవమైన సామాన్యమైన విశ్వాసము అవసరము. ఇదిగో నేను సదాకాలము నీతో కూడా ఉన్నాను అని మన ప్రభువు మనతో చెప్పిన రీతిగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళుటకు సందేహింపకుము. నీవు పోగొట్టుకొనిన వాటి విషయమై ఆయనతో చెప్పి వాటన్నిటినీ సమకూర్చుకొనుటకు గాను నీకు సహాయము చేయుటకే ఆయన శిలువలో మరణించినని నమ్ముము. మనం ఆ దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మినట్టయితే సమస్తము కూడా మనకు అనుకూలపరిచే దేవుడు మనతోనే ఉన్నారు. ఈ పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.